శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, 24 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 7893655059. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు డిసెంబర్ మాసంలో 3వ తేదీ అనగా బుధవారం తేదీ ఈ రోజున రాత్రి 9 గంటల్లోపు ఫోన్ కాల్ ద్వారా అతి పెద్ద వార్త అయితే వినబోతున్నారు. ఏమిటి ఆ వార్త? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారు? అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అత్యంత అనుకూలమైన రోజుగా చెప్పొచ్చు. మీ ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీనివల్ల మీకు డబ్బు చక్కగా వస్తుంది. వాటిని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. కానీ అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపుపై ఎక్కువ దృష్టి సారిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు ఇతరులకు ఇచ్చిన అప్పులు లేదా రావాల్సిన బకాయిలు ఈరోజు వసూలు అయ్యే సూచన బలంగా కనిపిస్తుంది. మీ సంపాదన పెరగడంతో పాటు దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా మీరు చక్కగా ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబ పరంగా వారసత్వంగా రావాల్సిన ఆస్తులు లేదా పనులకు సంబంధించిన విషయాలు ముందుకు సాగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడానికి ఇది మంచి సమయం. మీ ఆర్థిక క్రమశిక్షణ, తెలివైన నిర్ణయాలు మీకు స్థిరమైన ఆర్థిక భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఈరోజు మీరు చేసే ప్రతి ఆర్థిక లావాదేవీ మీకు లాభదాయకంగా ఉంటుంది మరియు మీ కుటుంబ సభ్యుల నమ్మకాన్ని కూడా పొందుకుంటారు. ఈరోజు ఈ రాశి వారి ఆరోగ్యం చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటుంది. మానసికంగా మీరు ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో మరియు స్నేహితులతో సంతోషకరమైన వాతావరణం ఉండడం వల్ల మీలోని ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీ సానుకూల దృక్పథం పెరిగి రోజంతా కూడా చాలా శక్తివంతంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ రాశి వారికి ఈ రోజున తగు ఉపశమనం లభిస్తుంది. మీ మాట తీరు, ప్రవర్తన అందరినీ ఆకట్టుకోవడం వల్ల అనవసరమైన వాదనలు, సంఘర్షణలకు దూరంగా ఉంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అయితే ఉత్సాహంలో పడి ఆహార నియమాలు నిర్లక్ష్యం చేయొద్దు. సమయానికి భోజనం చేయండి, తగినంత నీరు తాగండి. ఇటువంటివి చేయడం ద్వారా ఈ శక్తిని రోజంతా కాపాడుకోవచ్చు. తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు ఒక మైలు రాయిలా నిలిచిపోతుంది. మీరు చేసే వ్యక్తిగత ప్రయత్నాలు అద్భుతంగా ఫలిస్తాయి. మీ యొక్క పనితీరుతో పై అధికారులను, సహోద్యోగులను కూడా ఎంతగానో మెప్పిస్తారు. మీ అద్భుతవంతమైన వాక్చాతుర్యం, ప్రవర్తన కార్యాలయంలో మీకు తగు గుర్తింపుని ప్రత్యేకంగా తెచ్చిపెడుతుంది. దీనివల్ల మీ పై అధికారులకు అందరికీ మీ పైన నమ్మకం పెరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బాధ్యతాయుతమైన పదవి మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. కొన్ని ఆకర్షణీయమైన ప్రాజెక్టులు లేదా అవకాశాలు లభించవచ్చు. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. బృందంతో కలిసి పనిచేయడంలో మీరు విజయం సాధిస్తారు మరియు మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీ సానుకూల దృక్పథం మరియు చొరవ మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తాయి. పనిలో సమయస్ఫూర్తితో వ్యవహరించి కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. మొత్తం మీద వృత్తి జీవితంలో పురోగతి మరియు ఆనందం రెండూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున లాభాల పంట పండుతుంది. మీకు ఎన్నో ఆకర్షణీయమైన వ్యాపార ప్రతిపాదనలు వస్తాయి. కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరి అయిన సమయం. మీ స్నేహితులు మరియు పరిచయస్తుల ద్వారా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. మీరు మంచి హోస్ట్గా వ్యవహరిస్తారు. అంటే మీ క్లయింట్లు లేదా వ్యాపార భాగస్వామ్యులతో మీ సమావేశాలు బలవంతంగా ఉంటాయి. మీ మాట మరియు ప్రవర్తన వారిని ఆకట్టుకుని మీపై నమ్మకాన్ని పెంచుతుంది. పూర్వీకుల నుంచి వస్తున్న వ్యాపారాలు లేదా కుటుంబ వ్యాపారాల్లో ఉన్నవారికి పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. వసూళ్లు మరియు నిల్వల విషయంలో మీరు అద్భుతంగా రాణిస్తారు. మార్కెట్లో మీ పలుకుబడి పెరిగి మీ కోఆపరేటర్లపై ఆధిపత్యం చెలాయిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపార విస్తరణకు
ప్రణాళికలు రచించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ సానుకూల చర్యలు వ్యాపారంలో గొప్ప పురోగతిని అందిస్తాయి. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ సానుకూల దృక్పథం నేర్చుకోవాలనే తపన మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సహాయంతో మీ సందేహాలు నివృత్తి చేసుకుంటారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారు. ఈరోజు మీరు చేసే కృషి మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని పెంచుతుంది. స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. జ్ఞానాన్ని సేకరించడం మరియు దాన్ని కాపాడుకోవడంలో మీరు రాణిస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ చదువు సాఫీగా సాగిపోతుంది. ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకుని మీ విద్యా లక్ష్యాల వైపు ముందుకు సాగండి. ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. విజయం మరియు ఆనందం మిమ్మల్ని పలకరిస్తున్నప్పుడు అహంకారం లేదా అతి విశ్వాసానికి లోను కాకుండా ఉండడం ముఖ్యం. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. కాబట్టి ఎవరిని కించపరిచేలా లేదా తక్కువ చేసి మాట్లాడద్దు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటున్నప్పటికీ అనవసరమైన లేదా విలాసవంతమైన వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు చేయొద్దు. పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మీపై చూపిస్తున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయొద్దు. మీకు వచ్చే ఆకర్షణీయమైన ప్రతిపాదనలు గుడ్డిగా నమ్మకుండా వాటి గురించి పూర్తిగా విశ్లేషించినాకనే నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీకు లభించిన సానుకూల శక్తిని మరియు సమయాన్ని వృధా చేయకుండా దాన్ని మీ అభివృద్ధికి ఉపయోగించుకోండి. ఈరోజు ఈ రాశి వారి యొక్క కుటుంబ జీవితం అత్యంత ఆనందకరంగా, సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి మద్దతు, విశ్వాసం లభిస్తాయి. వారి ప్రోత్సాహం మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. అన్నదమ్ముల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు లేదా వేడుకలకు సంబంధించిన ప్రణాళికలు వేసే అవకాశం ఉంది. ఇంటికి వచ్చిన అతిథులను ప్రేమతో, గౌరవంతో స్వాగతించి మంచి హోస్ట్గా పేరు తెచ్చుకుంటారు. మీ మాట మరియు ప్రవర్తన కుటుంబంలో ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకుంటుంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు లేదా పనుల విషయంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతవంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీపై కుటుంబం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఇది మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు వారి జీవిత భాగస్వామితో సంబంధాలు మాధుర్యంగా, అన్యోన్యంగా ఉంటాయి. మీ ఇద్దరి మధ్య నమ్మకం, పరస్పర అవగాహన పెరుగుతాయి. మీ భాగస్వామి నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని ఇది రెట్టింపు చేస్తుంది. మీ మాటలు, చేతులు మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకుంటాయి. ఏమైనా పాత అపార్థాలు ఉంటే అవి ఈరోజు తొలగిపోయి మీ బంధం మరింత బలపడుతుంది. మీ ఇంట్లో ఆనందం మరియు సంతోషం వెల్లివిరుస్తాయి. దీనికి మీ భాగస్వామితో ఉన్న సత్సంబంధాలే ముఖ్య కారణం. భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలు లేదా నిర్ణయాలను కలిసి తీసుకోవడానికి ఇది సరి అయిన రోజు. మీ భాగస్వామితో కలిసి విందు లేదా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత పెరిగి మీ వైవాహిక జీవితం మరింత శోభాయమానంగా మారుతుంది. ప్రేమలో ఉన్న ఈ రాశి జంటలకు ఈరోజు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది. ఇది మీ ఇద్దరి మధ్య భావ వ్యక్తీకరణకు సాధ్యపడుతుంది. ప్రేమపూర్వకంగా ఉంటుంది. మీ మాటలు మీ భాగస్వామి హృదయాన్ని కరిగిస్తాయి. ఈరోజు ఎంతో స్పెషల్, మీకు ఎంతో ఆకర్షణీయమైన ప్రేమ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల ద్వారా లేదా సామాజిక సమావేశాల్లో మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకునే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది. కొత్త సంబంధాన్ని ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు తమ ప్రేమను తదుపరి లెవెల్కు తీసుకువెళ్ళే ఆలోచన చేయొచ్చు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో సంతోషం, ఉత్సాహం, సానుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. నిత్యము శివారాధన చేసుకోవడం, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, వీలైనంతలో ఎదుటి వారికి సాయం చేయడం మిమ్మల్ని మంచిగా నిలబెడుతుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.